రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు పేర్కొంటూ పెండింగ్ బకాయిలను విడుదల చేసి వైద్య సేవలను తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన అప్పులు బకాయిలను చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేము పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీరు సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి ఇక ఒక డాక్టర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్న వాళ్ళు, నాట్ ఎమ్మెల్యేగా డాక్టర్ గా రిక్వెస్ట్ చేసి కొంతమందిని ఇక్కడికి పోకుండా సర్వీస్ ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. మరి మీ పీరియడ్లో ఏం జరిగింది? అడ్డగోలుగా ఎవరు పట్టించుకోలేదు. మీ దగ్గర ఏదో పెద్దగా చెప్తా ఉన్నారు. అంతేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు ఉన్నదాన్ని లిమిట్ ఉన్నదాన్ని 10 లక్షలకి పెంచినాం. మరి మీరు ఆరోగ్యశ్రీలో కూడా 1200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన దరిద్ర ప్రభుత్వం ఇది. 1200 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టిపోతే ఏ హాస్పిటల్ పోయినా కూడా మా దగ్గర ఆరోగ్యశ్రీ సర్వీస్ లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. మీ ప్రభుత్వం దిగిపోయే ముందర 2012, 13, 14లో అప్పుడు ఆరోగ్యశ్రీ మాత్రం లేదు అని చేతులు దులుపుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు వారికి బకాయిలు పడ్డారు. మీరు ఆ బకాయిలు చెల్లించలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కేబినెట్ లో డిస్కస్ చేసి అతి త్వరలోనే 400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ క్లియర్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు కంటిన్యూ అవుతా ఉన్నాయి మేము బిల్స్ పే చేసిన తర్వాత. మీరు బకాయిలు పెట్టిపోయింది కానీ తర్వాత ఇది ఒకటే బకాయిలు పెట్టుడే కాదు, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినారు. ఆ అప్పు తీర్చుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మరి మీరు పెట్టిన బకాయిలన్నీ క్లియర్ చేసుకుంటూ సంక్షేమ పథకాలన్నీ మేము ఇచ్చిన హామీలన్నీ ఒకటిగా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. పాడైన సంసారాన్ని చక్కబెట్టాలంటే కొంచెం టైం అవసరం పడుతుంది. ఈ 2 సంవత్సరాలు సరిపోదు మీకు. కాబట్టి ఒకటిగా సరి చేసుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. మీదేమో మళ్ళా బురద జల్లే కార్యక్రమమే. అసలు మీ ప్రభుత్వమే ప్రజలు మిమ్మల్ని గెలిపించుంటే ముఖం చాటేస్తుండ్రి. నాయకులు ఎవరికి దొరకకుండా మీరు అప్పుడే అన్ని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పుడే మీరు పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నారు. మీ పరిపాలన ఫామ్ హౌస్ లో సాగించారు. అసలు ఇన్ని అప్పులు పెట్టుకొని మరొకసారి ప్రజలు మీకు ఒక అధికారం ఇస్తే అసలు పత్తా లేకుండా పోదురు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ధైర్యంతోనే ముందుకు వస్తా ఉన్నారు. ముందుకొచ్చి ఈ రోజు మీరు చేసిన ఏది ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిపోయినరో దాన్ని సరిచేసి దాన్ని గాడిన పెట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగేటట్టు చూస్తా ఉన్న ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా కేబినెట్ మంత్రులది, తర్వాత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నా అని చెప్తా ఉన్నా మీకు.